నా పేరు డాక్టర్ సురేష్, టీఆర్ఎస్ యోజన విభాగం. నిన్న కాంగ్రెస్ నాయకుడు గజ్జల కాంతం మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి మీద అసత్యమైన ఆరోపణలు చేసినటువంటి వాక్యాలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇతని యొక్క చరిత్ర మీ అందరికీ తెలవాలని చెప్పి ఒక మీడియా ముందుకు వచ్చి మేము చెప్పాల్సిన బాధ్యత ఒక ఉద్యమకారులుగా, ఒక విద్యార్థి నాయకులుగా, ఒక ఉన్నత విద్యావంతులుగా మాకు అవకాశం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వీడిని భాగవతం బయట పెట్టాలని చెప్పి మేము మీ ముందుకు వచ్చాం. ఇతడు రీసెంట్లీ 2 సార్లు తాగి పట్టుబడి డ్రంక్ అండ్ డ్రైవ్లో ఈ మధ్య కోర్టుకు పోయి 2-3 సార్లు ఫైన్ కట్టిండు. అంతేకాదు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు పోలీసులకు కోబట్టుగా మారి ఎంతోమంది నక్సలైట్లను వీడు చంపించినటువంటి దుర్మార్గుడు వీడు. అంతేకాదు మీ అందరికీ తెలుసు కేటీఆర్ అంటే ఒక ఐకాన్ కాబట్టి ఎలాగైనా బదలాం చేయాలనే ఉద్దేశంతో వీడు తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. మీ అందరికీ తెలుసు గత 10 ఏళ్లలో కేటీఆర్ హైదరాబాద్ను బ్రాండ్ ఇమేజ్ను ఏ విధంగా డెవలప్ చేసిండు. ఇప్పటికి కూడా చాలామంది హైదరాబాద్ అభివృద్ధి అంటే కేటీఆర్ అంటారు. చెన్నై కానీ బెంగళూరు కానీ హైదరాబాద్ ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఇప్పటికీ ఐటీ మినిస్టర్ అంటే కేటీఆర్ గారి పేరు చెప్తారు. అట్లాంటి వ్యక్తి పైన వీడు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అంతేకాదు వీడు గజ్జలకాంతం అనేవాడు ఇప్పుడు ఈ మధ్యలో కాంగ్రెస్ పార్టీ ఏవో నామినేటెడ్ పోస్టులు ఫిలప్ చేస్తూ ఉంటుంది. కాబట్టి రేవంత్ రెడ్డి వేసే ఎంగిలి మెతుకులకు ఆశపడి వీడు ఏదో నామినేటెడ్ పోస్ట్ వస్తుందో, చైర్మన్ పోస్ట్ వస్తానో, లేకపోతే లేకపోతే రేవంత్ రెడ్డి దగ్గర ఏదైనా పాలేరు పని చేయొచ్చు అని చెప్పి వీడు కేటీఆర్ మీద ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీగా టీఆర్ఎస్ పార్టీ యోజన విభాగం తరపు నుంచి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అంతేకాదు సామాజిక వర్గాన్ని అడ్డు పెట్టుకొని నేను ఏది మాట్లాడినా నడుస్తాం కూడా బిడ్డ బట్టలు ఉడేసి కొడతామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే మేము కూడా అందరం అదే సామాజిక వర్గం చెందిన నాయకులం కాబట్టి ఇది ఇంకొకసారి కేటీఆర్ గారి పైన అవాకులు చవాకులు బేలిస్తే ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా బట్టలు ఉడేస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. అంతేకాదు వీరి మీద త్వరలో పరనోషం దావా వేస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.